భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల నలుమూలన నుంచి భద్రాచలం వచ్చి సీతారామ లక్ష్మణుకు మీకు కలిగిందిచ్చి మీరు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. నేను కూడా మీలాగే ఒక వస్తువుని మొట్టమొదటిసారిగా కొత్తగా తయారు చేసి ఒక వస్తువుని ఇస్తున్నానండి. అలా చూస్తూ ఉండండి. ఆల్రెడీ నేను కొంత వరకు చేసే ఉన్నాను, మీకు ఇసిగించకుండా. ప్రపంచ దేశాల్లో ఇప్పటి వరకు చాలామంది 24 అవర్స్ వాచ్ని మాత్రమే యూజ్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ చేసి ఉంచేసాను. లేదు, నేను ఈ స్వామివారికి 2 సైడ్ హ్యాండ్ 48 అవర్స్ వాచ్ అని ఈ వీడియో ద్వారా స్వామివారికి ఇస్తానండి. వీలు చూసుకొని నేను నా కుటుంబ సభ్యులు భద్రాచలం వెళ్ళి ఇచ్చేస్తామండి. ఇంకా నా విషయం అండి, దయచేసి అలా చూస్తూ ఉండండి. ఈ 2 సైడ్ హ్యాండ్ 48 అవర్స్ వాచ్ని భారతదేశ పేటెంట్ రైట్స్ అధికారులతో పాటు ప్రపంచ దేశ అధికారుల యొక్క పేటెంట్ రైట్స్ ఇప్పించవలసిందిగా ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నానండి. మీకు ఏమాత్రం అవకాశం ఉంటే ఈ వీడియో ద్వారా ఈ 2 సైడ్ హ్యాండ్ 48 అవర్స్ వాచ్కి సంబంధించింది పేటెంట్ రైట్స్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. అవకాశం ఉంటే, లేదా దీనికి సంబంధించింది అప్లికేషన్ పెడతాను, అప్పుడైనా ఇప్పించవలసిందిగా కోరుతున్నానండి. అలాగే చూడండి, 2 సైడ్ హ్యాండ్ వాచెస్, 2 సైడ్ హ్యాండ్ 48 అవర్స్. ఈ 2 సైడ్ హ్యాండ్ 48 అవర్స్ వాచ్ పేటెంట్ రైట్స్ తీసుకున్న తర్వాత భారతదేశ అధికార కాలంలో ఉన్న ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, వివిధ రాష్ట్రాల గవర్నర్లకు, హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు, భారతదేశ రక్షణ శాఖ వ్యవస్థ అయినటువంటి ఇండియన్ నేవీ, DRDO మొదలగునవి ప్రధాన అధికారులకు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్కి సంబంధించిన ప్రధాన హాస్పిటల్ వైద్యులకు కూడా ఈ వాచ్ మీరు ధరిస్తే నాకు చాలా చాలా ఇష్టం అండి. మీకు ఇష్టమైతేనే ఈ వాచ్ని ధరించండి. మీకు నచ్చిన మోడల్లో, నచ్చిన కంపెనీలో ఈ వాచ్ అనేది ధరించండి. అలాగే ఈ వాచ్ అనేది వివిధ రూపాల్లో తయారు చేయడం అనేది జరుగుతుందండి. ఉదాహరణకి టైప్స్ ఆఫ్ చైన్స్, టైప్స్ ఆఫ్ టైమ్స్. ఉదాహరణకి టైమ్స్ రూపంలో, డిజిటల్ రూపంలో ఈ వాచ్ అనేది తయారు చేయడం జరుగుతుందండి. మీకు అందరికి అర్థమయ్యే విధంగా భర్తకి భార్యకి కలిపి, అన్న చెల్లికి కలిపి, తమ్ముడు అక్కకి కలిపి ఈ వాచ్ అనేది వివిధ మోడల్లో తయారు చేయడం జరుగుతుందండి. ఈ 2 సైడ్ హ్యాండ్ 48 అవర్స్ వాచ్ వ్యాపారం అనేది భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా ఒంటరిగా కాదండి, మీతో కలిసి, మీ సంస్థలతో కలిసి వ్యాపారం చేయడానికి సంతోషంగా సిద్ధంగా ఉన్నానండి. ఎందుకంటే మీకు ఇటువంటి వ్యాపారాల్లో చాలా అనుభవం,
ఉంది కాబట్టి. అందుకని మీ సూచనలు, సలహాలు గురించైనా మీతో కలిసి వ్యాపారం చేయాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే మన భారతదేశ విదేశాలలో ఈ టూ సైడ్ హ్యాండ్ 48 అవర్స్ అనేది ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందండి. ఉదాహరణకి వ్యాపారం రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తాను మీ అందరికీ అర్థమయ్యే విధంగా. ఈ టూ సైడ్ హ్యాండ్ 48 అవర్స్ గురించి ప్రత్యేకంగా ఉద్యోగస్తులను నియమించడం జరుగుతుంది. ఈ ఉద్యోగస్తులు ఫీల్డ్ రూపంలో వివిధ నగరాల్లో తిరగడం జరుగుతుంది. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనుమతి లేకుండా, కంపెనీ యొక్క అనుమతి లేకుండా, నా యొక్క అనుమతి లేకుండా ఎవరైతే ఇది ధరిస్తారో వాళ్ళ దగ్గర ఈ 48 అవర్స్ వాచ్ ఉద్యోగస్తులు తిరిగి తీసుకోవడం జరుగుతుందండి. ఇలాగ సంవత్సరం పాటు ప్రజల దగ్గర సేకరించబడిన ఈ వాచీలు అనేది ఒక దగ్గర భద్రపరిచి ఒక రోజున వేలంపాట వేసి ఆ వేలంపాట ద్వారా వచ్చిన డబ్బును, ఉదాహరణకి మీ అందరికి అర్థమయ్యే విధంగా, ఉదాహరణకి 100% వచ్చిందనుకోండి, 25% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, 25% ఎవరైతే ఈ కంపెనీ దగ్గర వాచ్ కొంటారో తిరిగి కస్టమర్లకి ఈ 25% తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 25% ఏ కంపెనీ అయితే అమ్ముతుందో ఆ కంపెనీ ఈ 25% తీసుకుంటుంది. ఇంకొక 25% నేను తీసుకుంటానండి. నేను తీసుకొని నా గురించి కానీ, నా కుటుంబ సభ్యుల గురించి కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనండి. భారతదేశ వ్యవసాయం మీద ఎవరైతే ఆధారపడి ఉంటారో ఆ మహానుభావుల గురించే ఈ 25% ఖర్చు చేస్తానండి. నాకు అక్కర్లేదండి. అందుకనే చెప్తాను, ప్రపంచ దేశాల్లో ఎవరు కూడా ఈ వాచ్ అనేది ధరించకండి, దయచేసి ధరించకండి. మళ్ళా మీ అందరికి అర్థమయ్యే విధంగా, భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో వివిధ భాషల్లో నటించే నటీనటులు, సినిమా సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, టెలివిజన్ సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, వీళ్ళ విషయంలో సెన్సార్ బోర్డు అధికారులు ఈ 48 అవర్స్ ఎవరైతే ధరిస్తారో వాళ్ళకు వద్దని చెప్పండి. ఈ విషయంలో మీ సహాయ సహకారాలు అందిస్తారని నేను ఆశిస్తున్నానండి. అలాగే ఈ వీడియో విషయంలో ఏవైనా తప్పొప్పులు ఉంటే పెద్ద మనసు చేసుకొని క్షమించండి. ఇట్లు భారతదేశ పౌరుడిగా జై హింద్. నమస్కారం అండి.